అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి స్థానంలో భారత్ను నిలిపేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్లో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముక్కలుగా ఉన్న దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దని గుర్తు చేశారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక దేశం సొంతకాలపై నిలబడేలా కార్యాచరణ ప్రారంభించారన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా దేశం నిలబడిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన దేశంలో తయారైన ఆయుధాలు వినియోగించామన్నారు రామచంద్రరావు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మనల్ని పరిపాలించేది. మన భారతదేశంలో ఈ పరిపాలన 55 సంవత్సరాల్లో భారతదేశం ఎప్పుడు కూడా స్వతహాగా ఎప్పుడు నిలబడలేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక దేశం ఒక సహకారంతోనే మనం ముందుకు వెళ్ళాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశము మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఈ దేశం మన ప్రపంచంలో ఒక ఆర్థికంగా బలమైనటువంటి దేశంగా మనం నిలబడాలి. ఈ దేశం మనం ముందుకు పోవాలి. ఈ దేశం ఎవరిపైన ఆధారపడద్దు. మన ఆత్మ నిర్భర్ భారత్గా మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో పెద్ద 4వ స్థానం ఉన్నది.